తీసుకొచ్చాక రోజు టిఫిన్లే ఇడ్లీ, దోస, చపాతీ ఏదో ఒకటి. మా అమ్మ టిఫిన్ కాబట్టి పొద్దున్నే సతుకుడు తినేసి ఆమె పొలం వెళ్ళిపోయిద్ది. లేకపోతే పొద్దున్నే అన్నము కూర కూడా చేసేసి వెళ్ళిపోద్ది అనమాట. ఈ టిఫిన్ల పుణ్య నా పని ఎక్కువైపోయింది. పొద్దున్నే అందరికి దోశ పోసి ఇచ్చానా, మళ్ళీ ఇప్పుడు చూడండి చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఇంకో విషయం చెప్పనా, నేను ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు ఆర్డర్ పెట్టినా అట్టపెట్టలు ఇస్తారు. నేను ఆర్డర్ పెట్టినవన్నీ నేను దాచి పెట్టుకుంటుంటే అట్టపెట్టలన్నీ మా అమ్మ దాచిపెట్టి తీసుకున్న ఆఫర్ లో ఉందని 200కి 2 ఇచ్చారు. అట్లే అది కాదు మ్యాటర్. అట్టపెట్టలన్నీ వేసి మా అమ్మ ఉల్లిగడ్డలు కొనిద్ది తెలుసా. అట్టపెట్ట పడేసానంటే నాకు నడ్డి ఇరిగిందే. ఎంత ఉల్లిపాయలు వస్తాయి కదా. అన్నము కూర 2 చేసా. మా అక్కకి ఒక కూర, మళ్ళీ మాకు ఒక కూర. అందరికి ఒకటే చేస్తే అయిపోద్దిలే. ఎక్కువ క్వాంటిటీ లేవు కూరగాయలు ఇంట్లో. మళ్ళీ ఏదో జ్యూస్ చేయాలి అక్క కోసం. ఎన్ని చేస్తే ఏం లాభం, ఆ అక్కకి అస్సలు తినదు. అంత గట్టిగా తింటే అంత గట్టిగా పని చేస్తుంది ఫ్యూచర్ లో కదా. తిను 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 అని ఎన్నిసార్లు చెప్పాలి అస్సలు తిందు. మిక్సీ చేద్దాం అనుకున్నా కరెంట్ లేదు ఇంట్లో. గుత్తి వంకాయ తినాలని ఆశ పుట్టింది, కానీ ఉప్పు లేదు కారం లేదు. ఏదో చేసిన. పొద్దున్న 6 గంటల సదుకుడు తినిపోయింది, మళ్ళీ 12 గంటలకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తినేసి మళ్ళీ పోయిద్ది పనికి. మా అమ్మ కష్టజీవి, ఏమో ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుందో నేను ఎప్పుడు చూస్తాను. తలకి ఫ్లాక్సీడ్ జెల్ పెట్టా, అందుకే అలా ఉంది ముద్దగా. హెయిర్ ఫాల్ 80% తగ్గిపోయింది దీని వల్లే. నా పని అంతా అయిపోయింది. మళ్ళీ మా నాన్న మా తాత అన్నానికి వచ్చే లోపు నా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఏది ఎడిటింగ్, వాయిస్ ఇవ్వడం. అది స్నానం చేసి కిందకి వెళ్ళి వాళ్ళందరికి అన్నం పెట్టేసి మళ్ళీ పైకి వస్తా. ఇంకప్పుడు నా ఫ్యాషన్ కంటెంట్, అది స్టిచ్చింగ్ లేదంటే అవుట్ఫిట్ రివ్యూ చేయడం ఏదో ఒకటి చేసుకుంటా. మధ్యలో ఎవరైనా పిలిస్తే నాకు సిరాకబ్బా. సండే కాబట్టి నా పాటికి నేను కుట్టుకుంటా ఉంటుంటే మధ్యలో మా అమ్మ చికెన్ చేస్తుంది, వాసన ఏమో పైకి కొడుతుంది. ఇంకా అది ఆపేసి కిందకు వచ్చేసి ఓ ప్లేట్లో ఎముకలన్నీ ఏరుకొని నేనే తినేసా మొత్తం. ఒకరి కోసం పక్కన వాళ్ళ మీద యుద్ధం చేయను కానీ ఉంటే మాత్రం ఏరుకొని తింటా. కట్టైన లావు రావాలని ఏదో ఒకటి చేస్తానే ఉంటది మా అమ్మ. ఆ పిల్ల ఏమో కానీ నేను దీన్ని లావు వస్తున్నా.